ప్రవళిక. ఇవాళ ఈ గోంగూరతో గోంగూర పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ముందుగా గోంగూరను ఒలుచుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వేరుశెనగపప్పు, ఆవాలు, మెంతులు, కొద్దిగా చింతపండు, మినపప్పు, పచ్చెనగపప్పు, ఉప్పు, నూనె, పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. అన్నం కోసం బియ్యం తీసుకున్నాం, వాటర్ యాడ్ చేసుకున్నాం. వీటిని 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వీటిలో రైస్ ఉడికించడానికి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం, కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకొని ఉడికించడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పెట్టుకొని అన్నం ఉడికించుకొని చల్లారబెట్టి పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై అయ్యేలోపు చింతపండు నానబెట్టుకుందాం. ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. గోంగూర యాడ్ చేసుకుందాం. ఇందులో లైట్గా ఉప్పు యాడ్ చేసుకుందాం, కొంచెం పసుపు, బాగా కలుపుకుందాం. మూత పెట్టుకొని గోంగూర బాగా ఉడికించుకుందాం. గోంగూర అయితే ఉడికిపోయింది. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న చింతపండు రసం అనేది గోంగూరతో బాగా కలిసిపోయి ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్గా చేసుకుందాం. ఇప్పుడు పులిహోరకు కావాల్సిన పోపు ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక వేరుశెనగపప్పు వేసుకొని వేరుశెనగపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే పచ్చెనగపప్పు, మినపప్పు కూడా వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పప్పు కూడా వేసుకుందాం. చివరిగా కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి గోంగూర మిశ్రమాన్ని రైస్లో వేసుకుని రైస్కి ఈ గోంగూర మిశ్రమం అనేది బాగా కలిసేలా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటేనే తినాలనిపించేంత గుమగుమలాడిపోతుందండి మన రైస్. ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుందాం. రైస్ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకుందాం. పోపు అంతా రైస్తో కలిసేలా కలుపుకుందాం.
పోపు అయితే బాగా కలిసిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో. అంతేనండి, మన గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.